నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ ఉదయం మనస్సును ఆనందింపచేసే మంగళధ్వనిని విందాం. మన సంస్కృతికి మూలం వేదాలు. వేద పారాయణం విందాం, భగవంతుని అనుగ్రహాన్ని పొందుదాం. దేవా ద్రవీణ
उपव्वये संगमे चना दायिनाम इदामी दाम इदा दिया विप्रो शूरनो नुमो आदुग्धाइव धेनव ईशा नमस्य जगतः शुभार्द्रीशाम् आयिषा नामइन्द्रा तास्तु शा ఉపనిషత్తులలో దాగి ఉన్న సారాన్ని ఉపనిషద్వాణి ద్వారా తెలుసుకుందాం. బహూనాం ఏమి ప్రథమః బహూనాం ఏమి మధ్యమః కించిద్యమస్య కర్తవ్యం యన్మయాద్య కరిష్యతి. తన తండ్రితో నచికేతు అంటున్నాడు, యమధర్మరాజు దగ్గర వెళ్ళేవారు రెండు రకాల వాళ్ళు ఉంటారట. అతని దగ్గర ముఖ్య వ్యక్తిగా వెళ్ళేవారు, సాధారణ వ్యక్తిగా వెళ్ళేవారని రెండు వర్గాల వారు ఉంటారు. ముఖ్య వ్యక్తిగా వెళతారు, సాధారణ వ్యక్తిగా కూడా వెళతారట. నచికేతువు తండ్రిని ప్రశ్నిస్తున్నాడు, అయ్యా తండ్రి, నన్ను యమధర్మరాజుకు దానం చేశావు వాస్తవమే, అయితే నిరుపయుక్తమైన పశువులను దానం చేయవద్దు, అలా చేయాలనుకంటే నన్ను చేసైనా నీ దానాన్ని పూరించుకో అన్నా. అయితే నా నుంచి ఆ యమధర్మరాజుకి ఏదైనా ఉపకారం అయి ఉండేటట్టయితే నీవిచ్చిన శాప ప్రకారంగా నేను యమధర్మరాజుకు ఒక ఉపకారాన్ని చేసేవాడిని అవుతాను. ఇప్పుడు యమధర్మరాజు దగ్గర నేను ఒక ముఖ్య వ్యక్తిగా వెళితే
నన్ను యమధర్మరాజు ఏమని చూస్తాడు? ఒక వ్యక్తి అతిథి వచ్చాడని చెప్పేసి నన్ను పిలిపించి నాకు సత్కారం చేస్తాడు. ముఖ్య వ్యక్తిగా ఉంటే నీ యమధర్మరాజుచే సత్కరింపబడటానికి యోగ్యుడనవుతాను. నన్ను అతడు సత్కరిస్తాడు. అయితే నేను యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఏం చేసినట్టుగా అవుతుంది? నా నుంచి అతనికి ఉపకారం లేదు, కానీ అతని నుండి నాకు ఉపకారం ఉంది. పెద్దవారి దగ్గర వెళితే నీవు దానం ఇస్తే నేను వెళితే నేను అక్కడ సేవ చేస్తే నీవు ఇచ్చిన దానంచే ఉపయోగం అవుతుంది. నీవు నన్ను దానం ఇచ్చినానని చెప్పిన తర్వాత నేను అతన్ని సేవించకపోతే, నేనే అతనితో సేవింపబడితే నీవిచ్చిన దానానికి ఇక సార్థకమేమవుతుంది? ఇది అత్యంత విపర్యాసమే అవుతుంది. నీ దృష్టిలో నేను ఒక సాధారణ వ్యక్తిగా నన్ను నీవు దానం చేశావనుకుంటే, సాధారణ వ్యక్తి యమధర్మరాజు దగ్గరకు వెళితే ఆ సాధారణ వ్యక్తి యమధర్మరాజును సేవించడానికి ఒక అధికారం ఉంటుంది. యమధర్మరాజును సేవిస్తాననే ఒక తృప్తి నాకుంటుంది. అయితే నాలాంటి సాధారణ వ్యక్తులు చాలామంది ఉన్నారు. పైగా ఎప్పటి నుండో యమధర్మరాజును సేవించే దాసానుదాసులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ యమధర్మరాజును చాలా రోజులు సేవిస్తూనే ఉన్నారు. కొత్తగా నాకు ప్రత్యేకంగా యమధర్మరాజును సేవించే అవకాశం నాకు దొరకదు. నీవేమో నన్ను దానమిచ్చావు, మృత్యవే త్వా పరిదదాని, మృత్యువైన యమధర్మరాజుకి ఇచ్చానని చెప్పేసి. నేను యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా నేనే పని అతన్ని సేవించకపోతే నీవిచ్చిన దానం యొక్క సార్థకత ఏమవుతుంది? మొత్తానికి నేను ముఖ్య వ్యక్తిగా వెళ్ళిన సాధారణ వ్యక్తిగా వెళ్ళినప్పటికీ కూడా నా నుండి యమధర్మరాజుకు ఎటువంటి ప్రయోజనము లేదు. ప్రయోజనము లేని దానము ఇది కూడా వ్యర్థమే అవుతుంది. అంటే ఇచ్చట కోపము చేత తండ్రి ఉద్దాలకుడు యమధర్మరాజుకి దగ్గర వెళ్ళిపో అన్నాడు కదా, అది నిరర్థకమది. నేను యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి ఏ విధమైనటువంటి సేవను చేయలేను కాబట్టి ఈ విధమైనటువంటి దానము కూడా ఇది అసంగతమే. అంతేకాదు ఇంకొక రీతిగా బహూనాం ఏమి ప్రథమః బహూనాం ఏమి మధ్యమః కించిద్యమస్య కర్తవ్యం యన్మయాద్య కరిష్యతి. తండ్రి, నాకు యమలోకం అంటే భయం లేదు. వాస్తవంగా యమలోకం అంటే చాలా భయపడాలి. అతి భయానకమైనటువంటిది ఏంటంటే యమలోకమే భయానకం. యమలోకమే కాదు, ఈ భూమి నుంచి యమధర్మరాజు లోకానికి వెళ్ళే మార్గమే భయానకమైనటువంటిది. ఎక్కడుంది యమధర్మరాజు మార్గము అన్నట్టయితే ఈ యమలోకము అనేది, యమపట్టణం అనేది భూమి క్రింద బ్రహ్మాండ లోపల భాగంలో గర్భోదకము పైన దక్షిణ పార్శ్వంలో భరతఖండము యొక్క దక్షిణ దిగ్భాగంలో ఈ యమలోకం అనేది ఉన్నది. ఇలాంటి ఈ యమలోకానికి వెళ్ళడానికే ఎంత సమయం పడుతుంది? ఏ వ్యక్తి అయినా కూడా దేహం వదిలితే, చనిపోతే, మరణిస్తే ఆ లోపలుండే జీవునికి పాశం వేసి యమదూతలు లాక్కెళతారు కదా, ఎంత కాలంలో వెళతారు అంటే అక్కడ కపిల పరమాత్ముడు తన తల్లి అయిన దేవహూతికి చెప్పేటప్పుడు యమలోకానికి వెళ్ళే ఆ సమయాన్ని అక్కడ చెప్తారు. అక్కడ త్రిభిర్ముహూర్తై ద్వాభ్యాం వా దినైర్ దశభిరేవవా, 2 ముహూర్తాల్లో వెళతారు లేదా 3 ముహూర్తాల్లో వెళతారు. 10 దినములు కావచ్చు, పక్షములు 15 రోజులు కావచ్చు, మాసం కావచ్చు. వారి వారి పుణ్య పాపానుసారంగా సావధానంగా వెళతారు అనుకోండి. ఇలాంటి దూరంగా ఉండే లోకం అది. ఆ లోకానికి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యములో అతి భయంకరమైనటువంటి కొన్ని ప్రాంతాలు ఉందట. సారమేయ అదనము, కుక్కలు ఎప్పుడు వచ్చినవన్నీ పట్టి పీకి తింటూ ఉంటుందట. తప్త భూమి, ఆ భూమి మాడిపోయి ఉంటుంది. దాంట్లో కాలు పెడితే నిప్పు పైన కాలు పెట్టినట్టుగా. కొన్ని చెట్లు, ఆ చెట్ల ఆకులు చూపుగా ఖడ్గముల వలె ఉంటుందట. అది గాళ్ళు వీస్తూ ఉంటుంది. ఆ గాలికి ఆ చెట్ల యొక్క వృక్షముల యొక్క ఆకులు కింద పడితే బాణముల వలె దేహానికి తగులుతూ ఉంటుందట. ఇలాంటి చాలా ఉన్నది. అవంతా కూడా యమధర్మరాజు పట్టణానికి వెళ్ళడానికంటే ముందుగా ఉండే ఇవంతా. ఇది దాటిన తర్వాత ఇక యమలోకంలో పట్టణంలో ప్రవేశించేది. ఎంత భయానకమో అయితే అంటున్నాడు కుమారుడైన నచికేతు, నాకు భయం లేదు. బహూనాం ఏమి ప్రథమః బహూనాం ఏమి మధ్యమః కించిద్యమస్య కర్తవ్యం యన్మయాద్య కరిష్యతి. తండ్రి, నేను భయపడను, నాకు చాలా సంతోషంగా వెళుతున్నాను.
అని ఆ యమపట్టణానికి వెళ్ళే సందర్భంలో అతి ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతున్నాడు. ఆ విషయాన్ని తర్వాతి భాగంలో వింటాం. సంవత్సరంలో ఒక్కో మాసమందు ఒక్కొక్క ప్రయోజనాన్ని భగవంతుడు సమకూర్చాడు. ఇప్పుడు మనం వైశాఖ మాసంలో ఉన్నాం కనుక వైశాఖ మాస వైశిష్టాన్ని తెలుసుకుందాం. ఏవం యదా జగత్స్వామి దేవదేవో జనార్దనః అవతారం కరోత్యేష తదా శ్రీతత్సహాయిని. పరమాత్మ ఎప్పుడైతే భూలోకంలో అవతారం చేస్తారో అప్పుడు తాను కూడా పరమాత్మని అనుసరించి ఉంటుందట అమ్మవారు. ఏ రకంగాను అంటే రాఘవత్వే భవత్ సీతా రుక్మిణీ కృష్ణ జన్మని అన్యేషు చ అవతారేషు విష్ణోరేషా అనపాయిని. ఆయన రామావతారం చేస్తే తాను సీతాదేవిగా భూలోకంలోకి వచ్చిందిట. స్వామి కృష్ణావతారాని కోసం వస్తే తాను రుక్మిణీదేవిగా భూలోకంలో అవతరించి స్వామిని అనుసరించింది. ఇంకా విశేషంగా చెప్పుకోవాలంటే మత్స్యకూర్మాద్యవతారాల్లో కూడా అమ్మవారు స్వామిని అనుసరించే అవతారం చేస్తూ వచ్చిందిట. ఏ రకంగాను అంటే మత్స్యే విలోచనగత తవ పృష్ఠ సంస్థా కూర్మే చ వక్రతలగా చ వరాహమూర్తే కృష్ణాజినం శ్రితవతీ ఖలు వామనస్య. వామనావతారంలో కూడా స్వామిని విడిచిపెట్టకుండా అమ్మవారు అనుసరించే ఉంది. మత్స్యే విలోచనగత, మత్స్యావతారంలో ఆయన వేదాల్ని వెతకడం కోసం బయలుదేరితే తాను ఆయనకు శక్తి అయి కళ్ళలో ఉండి వెతకడానికి తోడ్పడిందట శ్రీమాత. కూర్మావతారంలో తాబేలుకి పైనున్నటువంటి మూపురంలాగా తయారై ఆయన మందర పర్వతాన్ని మొయ్యటానికి అనుకూలంగా ఆయనకు ఎటువంటి బాధ నొప్పి కలగకుండా తాను డిప్పని ఆశ్రయించి ఉండి కూర్మావతారంలో స్వామిని అనుసరించింది శ్రీమాత లక్ష్మీదేవి. అలాగే వక్రతలగా చ వరాహమూర్తే, ఆయన వరాహావతారం చేస్తే ఆ వరాహావతారం మూతిపైనున్నటువంటి మందపాటి చర్మంలాగా తాను ఆశ్రయించుండి భూదేవిని వెతకటంలో స్వామికి చాలా విశేషమైనటువంటి పరిచర్య చేసింది అమ్మవారు. సరే, ఈ అవతారాలన్నీ బాగానే ఉన్నాయండి. వామనుడు బ్రహ్మచారి కదా, ఆయన దగ్గర అమ్మవారు ఎట్లా ఉంది, విష్ణురేష అనపాయిని అంటున్నారే, స్వామిని విడిచిపెట్టకుండా అవతారంలో ఎలా ఉంది? కృష్ణాజినం శ్రితవతి ఖలు వామనస్య. బ్రహ్మచారికి దండకమండలాలు కృష్ణాజినమే కదా ఆయన ధరించి ఉండేది ఎప్పుడూ కూడా. అటువంటి కృష్ణాజినంలో ఆయన్ని అనుసరించిందిట. ఇవంతా ఎందుకయ్యా, ఎలాగుంటుంది స్వామివారిని విడవకుండా అమ్మవారు అంటే, రామేణ సంగత సీత భాస్కరేణ ప్రభాయథా. స్వామిని అనుసరించి అమ్మవారు ఏ రకంగా ఉంది అంటే సూర్యభగవాను అనుసరించి ఉన్న కాంతి వలె ఉన్నది అని. రామేణ సంగత సీత భాస్కరేణ ప్రభాయథా. సూర్యభగవానుడి చుట్టూతా కాంతి ఏ రకంగా ఉంటుందో అలా స్వామిని అనుసరించి అమ్మవారు ప్రవర్తిస్తూ ఉన్నారట. అలాంటి ఎప్పుడూ కూడా విడవనటువంటి స్థితిలో స్వామిని అనుసరించి ఉండేటువంటి అమ్మతో కూడినటువంటి శ్రీ మహావిష్ణువుని ఈ వైశాఖ మాసంలో మనం ప్రత్యేకంగా స్వామితో కూడిన అమ్మవారిని, అమ్మవారితో కూడిన స్వామిని ఆ రెండిటికి భేదం లేకుండా ఉంచే ఆరాధన చేయాలి. మిగిలిన రోజుల్లో ఇతరత్రా కోరికల కోసం రకరకాలైనటువంటి ఆరాధనలు చేస్తూ ఉంటాం. కానీ వైశాఖ మాసంలో విశేషంగా అమ్మవారితో కూడినటువంటి స్వామిని ఆరాధన చేయటం విశేష ఫలప్రదానమైనటువంటిది అని చెప్పనని, మాధవానుగ్రహేణైవ సాఫల్యం భవతరాత్ సదా మధుసూదన దేవేశ వైశాఖే మేషగేరవు. వైశాఖ మాసంలో ఆ రకమైనటువంటి మధుసూదనుణ్ణి, మాధవుణ్ణి, మాధవ అమ్మవారిని
ధరించున్నటువంటి వాడు, అమ్మవారికి భర్త అయినటువంటి వాడు అయిన శ్రీ మహావిష్ణువుని మనం ఈ వైశాఖ మాసంలో విశేషంగా ఆరాధించుకోవడం వలన సప్తజన్మకృతమైనటువంటి పాపమంతా కూడా పోయి మన కోరికలు ఈడేరుతాయి అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను చూద్దాం. ఈరోజు మే 10వ తేదీ ఆర్ద్ర నక్షత్రం, రామానుజ జయంతి ఈరోజు అయింది. ఈనాటికి భగవద్ రామానుజ అవతారం చేసి 999 సంవత్సరాలు గడిచి 1000వ సంవత్సరం ప్రారంభమవుతూ ఉంది. ఈ భగవద్ రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతంలో విష్ణువు యొక్క వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పటంలో చాలా విశేషమైనటువంటి కృషి చేసి భగవద్రామానుజులుగా కీర్తి పొందినటువంటి వారు. శ్రీపెరుంబుదూరు గ్రామంలో ఆసూరు కేశవయజ్వ కాంతిమతీదేవి అనేటువంటి దంపతులకి వీరు సుపుత్రుడుగా ఉద్భవించి వీరి మేనమామ గారైన తిరుమల నంబి, అంటే వీరికే శ్రీశైలపూర్ణులు అనేటువంటి ఒక నామాంతరం కూడా ఉంది. వారి దగ్గర వీరు అధ్యయనం కొనసాగించారు. శ్రీశైలపూర్ణులే అంటే వీరి మేనమామ గారైన తిరుమల నంబి వారే వీరికి రామానుజులు అనేటువంటి నామకరణం చేశారు. వీరికి మరొక పేరు లక్ష్మణయతి అనేటువంటి పేరు కూడా ఉంది. రామావతారంలో లక్ష్మణస్వామి ఏ విధంగా రాముణ్ణి సేవించారో, అలాగే కృష్ణావతారంలో బలరాముడు కృష్ణుడితో ఎలా ఆనుకూల్యంగా ఉన్నారో, అదేవిధంగా ఈ కలియుగంలో శేషాంశ సంభూతులైనటువంటి ఈ శ్రీ భగవద్ రామానుజులు విష్ణుమూర్తిని గురించినటువంటి అనేక విశేషాలని ప్రపంచానికి చాటి చెప్పి తిరుమంత్రాన్ని అందరికీ కూడా అందించినటువంటి మహామనీషి శ్రీ భగవద్ రామానుజులు. భగవద్ రామానుజుల వారి జయంతి సందర్భంగా వారిని గురించిన ఒక శ్లోకాన్ని విందాం. ఆదిశేషో మహాదేవో, ఆదిశేషో మహాదేవో శ్రీమద్ రామానుజస్మృతః, శ్రీమద్ రామానుజస్మృతః గురోః గురుతమః సాక్షాత్ తస్మాత్తం పూజయేద్బుధైః, తస్మాత్తం పూజయేద్బుధైః. భగవద్ రామానుజాచార్యులు వారి జయంతి ఈనాడు జగత్తంతా జరుపుకుంటున్నది. ఆయన జగద్గురువు, మహాత్ముడు. ఆయన ఎటువంటి వాడో ఈ శ్లోకం మనకి వివరిస్తున్నది. ఈ చరాచర జగత్తుకి అంతటికీ జ్ఞానాన్ని ప్రసాదించే విష్ణుమూర్తి యొక్క ఒక అవతారం ఉన్నది. ఆ అవతారానికి ఆదిశేషుడు అని పేరు. ఆయనకే మరొక పేరు సంకర్షణుడు అని. శ్రీ మహావిష్ణువు వాసుదేవుడు, సంకర్షణుడు, నారాయణుడు, ప్రద్యుమ్నుడు అనే పేర్లతో 4 పేర్లతో ఈ లోకాన్ని రక్షిస్తాడు. ఈ 4 ఆకారాలకి వ్యూహ చతుష్టయము అని పేరు. ఆ వ్యూహ చతుష్టయంలో సంకర్షణుడని పేరు కలిగిన మహాత్ముడు ఆదిశేషుడు విష్ణువుకెప్పుడూ పానుపుగా ఉంటాడు. ఆయన మహాదేవుడు అని కూడా పేరు పొందినవాడు. ఆయన ధర్మ సంస్థాపన కోసం ఒకప్పుడు కృతయుగంలో విష్ణువుకి ఆదిశేషుడిగా ఉన్నాడు. త్రేతాయుగంలో రాముడి పక్కన లక్ష్మణుడిగా చేరాడు. రామునికి అనుజుడు, సోదరుడు గనక రామానుజుడు అన్నారు. ఆ తరువాత శ్రీకృష్ణ అవతారంలో బలరాముడిగా ఆవిర్భవించాడు. కలియుగంలో కశ్చిత్ అని పెద్దలు చెప్పారు, అంటే ఏదో ఒక వ్యక్తి రూపంలో వస్తాడని. ఆ వ్యక్తియే త్రిమత స్థాపనాచార్యుల్లో ఒకరైన విశిష్ట అద్వైతాన్ని లోకానికి వ్యాపింపచేసిన, అష్టాక్షరీ మంత్రాన్ని లోకంలో అందరికీ సులభంగా అందించిన సద్గురుడు శ్రీ భగవద్ రామానుజాచార్యులు వారు. అందుకే ఆదిశేషుడు, మహాదేవుడు శ్రీమద్ రామానుజస్మృత, శ్రీమద్ రామానుజుడనే పేరుతో ప్రసిద్ధికెక్కాడు. అంటే సాక్షాత్తు ఆదిశేషుడే, రాముడి యొక్క సోదరుడే, బలరాముడే రామానుజాచార్యులు వారిగా భూలోకానికి దిగి వచ్చారు. ఆయన ఎటువంటి వాడు?
గురోరు గురుతమ సాక్షాత్తు, గురువులకు కూడా గురువు. సాధారణంగా ఎవరినైనా గురువు అంటాం, ఆయన గురువులకు గురువు, సద్గురుడు ఆయన. అందుకే జగద్గురుడు అన్నారు. గురు శబ్దానికి అర్థం ఏమిటంటే అజ్ఞానం అనే చీకటి నుంచి విజ్ఞానం అనే వెలుతురులోకి తీసుకువెళ్ళేవాడు అని అర్థం. ఈ సృష్టిలో పరమాత్మ ఎక్కడుంటాడు, ఆయనని ఎలా పూజించాలో, ఆయన నామస్మరణ ఎలా చెయ్యాలో తెలియక జనం అల్లాడిపోతూ ఉంటే ఆయన నేటికి 1000 సంవత్సరాల క్రితం అవతరించి, నాయనలారా అందరూ శ్రీమన్నారాయణ స్మరణ చెయ్యండి, ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్ర జపం చెయ్యడానికి స్త్రీలు పురుషులు అనే తేడా లేకుండా ప్రతి వ్యక్తి ఆ స్మరణ చెయ్యొచ్చు, ఆ మంత్రాన్ని జపించవచ్చు, భక్తితో జపించండి తరిస్తారని లోకానికి చెప్పాడు. అలా లోకానికి నారాయణ స్మరణ అందించటం వల్ల ఆయన గురువులకు కూడా గురువయ్యాడు, జగద్గురుడయ్యాడు ఆయన. ఆయనే లేకపోతే వాళ్ళ అనేకమైన స్తోత్రాలు ఉన్నాయా, సమానత్వం ఉన్నదా? అటువంటి మహానుభావుణ్ణి బుధులందరూ తస్మాత్తం, కాబట్టి ఆయనను పూజించి తీరాలి. వాళ్ళు వీళ్ళని కాదు, పండితులు కూడా ఆయన్ని పూజించాలి అని శాస్త్రం చెబుతున్నది. అసలు ఒక రహస్యం చెప్పనా? పండిత శబ్దానికి అర్హులెవరు అంటే అందులో అగ్రస్థానంలో ఉన్నవారు భగవద్ రామానుజాచార్యుల వారు. ఆయన ఎక్కడికైనా వెడుతూ ఉంటే ఆయన శిష్యులు చెప్పేవారట, ఆయన వెడుతూ ఉంటే తెల్లని ఆదిశేషుడు 1000 పడగలతో వెడుతున్నట్టుగా అనిపించేది. ఒక్కొక్కప్పుడు ఆయన ముట్టుకున్నప్పుడు మృదువైన గులాబీ రేకుల్ని ముట్టుకున్నట్టుగా ఉండేదట. ఆదిశేషుడి శరీరం చాలా మృదువుగా ఉంటుందని, ఆ మృదువైన పారుపు మీద అందుకే శ్రీమన్నారాయణుడు పడుకుంటున్నాడని పురాణాలు చెబుతున్నాయి. గురువుగారి పాదాలు ఎవరైనా ముట్టుకుంటే ముట్టుకున్న వెంటనే మెత్తగా ఉన్న ఆదిశేషుడి శరీరం ముట్టుకున్న భావన కలిగేది. ఇలా లోకానికి తన స్పర్శ ద్వారా, తన ఉపన్యాసాల ద్వారా, తన యొక్క మంత్రోపదేశాల ద్వారా అనేక సందేశాలు ఇచ్చి లోకాన్ని తరింపచేసిన భగవద్ రామానుజాచార్యుల వారిని వారి పుట్టినరోజు సందర్భంగా తలుచుకుని వారికి నమస్కారం చేసుకుందాం. వైశాఖ మాసానికి ఉన్న మరో పేరు మాధవ మాసం. మాధవుడైన నారాయణునికి ప్రీతిపాత్రమైన వైశాఖ మాసంలో ఆ మాధవుని వైభవాన్ని కొంత తెలుసుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి దివ్య వైభవం కలిగినటువంటి వాడు మనకు వేదవ్యాస మహర్షి. ఆయనను మనం పురాణముల యొక్క తత్వాన్ని మహత్వాన్ని తెలుసుకునేటువంటి వేళ చక్కగా నమస్కరించాలి. వైశాఖ మాస మాహాత్మ్యాన్ని కూడా మనకు ఆయన మాఘ కార్తీక మాహాత్మ్యాలు తెలియజేసిన తర్వాత తెలియజేశారు. కానీ వాటి రెండింటికన్నా గొప్పదైనటువంటిది వైశాఖ మాసం. ఈ మాసంలో చేయవలసినటువంటి స్నాన విధిని ఉపదేశించారు, అలాగే చేయవలసినటువంటి దానములను చెప్పారు. అలాగే ఆయన ప్రత్యేకించి చేయకూడనటువంటి వాటిని కూడా చెప్పారు. ఎందుకంటే నిషేధములను కూడా మనం తెలుసుకోవాలి. తైలాభ్యంగన స్నానాన్ని ఆచరిస్తూ ఉంటారు కొన్ని మాసములలో, మంచిదే. కానీ ఈ మాధవ మాసంలో బాగా నూనె పూసుకుని స్నానము చేయటం అనేటువంటి కార్యాన్ని ధర్మశాస్త్రములు నిషేధించాయి. అదేవిధంగా మాధవ మాసములో రాగి పాత్రలో ఉండేటువంటి ఆ భోజనాన్ని స్వీకరించకూడదు, మంచముపై పడుకోకూడదు. మనకు భోగములలో ఈ శయ్యాభోగం అనేటువంటిది చాలా గొప్పది. అయితే ఈ మాధవ మాసంలో అది నిషిద్ధమైనటువంటిది. అలాగే పగటి నిద్ర కూడా బ్రహ్మజ్ఞులైనటువంటి వారు ఈ కాలంలో ప్రత్యేకంగా నిషేధాన్ని చెప్పారు. పగటి వేళ నిద్రించడం అది గొప్పది కాకపోయినా మిగతా కాలములలో కన్నా అరిష్టమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటిది ఈ యొక్క వైశాఖ మాసం. కనుక మనం వీటిని వర్జించాలి. వీటితో పాటు గృహస్నానాన్ని కూడా వర్జించాలి. సాధ్యమైనటువంటి వారందరూ కూడా ఇళ్లలో స్నానం చేయకూడదు ఈ వైశాఖ మాసంలో. ఎందుకంటే మిగతా కాలములలో ప్రకృతి యొక్క స్వభావం వేరుగా ఉంటుంది. వర్షాకాలంలో అంతా బురదగా ఉంటుంది. అనేక చోట్ల మనం నదులలో ఉండేటువంటి లోతెంతో తెలియదు. కనుక అప్పుడు జీవులు దుఃఖపడతారు. ఈ యొక్క నదీ నదాల్లో స్నానం చేయటానికి ఇష్టపడరు. పరమాత్మ అయినటువంటి మాధవుడు దానిని కూడా భరిస్తాడు. ఇక హేమంత ఋతువు,
మంచు చేత బాగా ఆవరించేసినటువంటి కాలంలో మరి పురుగు ఉన్నదో పుట్ర ఉన్నదో తెలియదు, ఎక్కడ నది ఉన్నదో వెతుక్కుని వెళ్ళవలసినటువంటి కాలంలో కూడా మనం దుఃఖాన్ని పొందవలసి వస్తుంది. కనుక అప్పుడు కూడా మహావిష్ణువు క్షమిస్తాడు. అలాగే శిశిర ఋతువు జీవులను ఎంతో కంపింపజేస్తుంది, బాగా చలికి దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది. కానీ ఆహ్లాదకరమైనటువంటి ఈ వసంత ఋతువులోని ప్రభాత కాలంలో ప్రయత్నపూర్వకంగా వెళ్ళి ఎవరైతే మానవులు స్వచ్ఛమైనటువంటి సముద్రంలో కలిసేటువంటి నదులలో స్నానం చేయకుండా ఉంటారో, లేదా సరోవరాల్లో చేయకుండా ఉంటారో, పుష్కరిణుల్లో చేయకుండా ఉంటారో, బయట తటాకాదుల్లో చేయకుండా ఉంటారో, వారికి విలక్షణమైనటువంటి దుఃఖాన్ని కలిగిస్తాడు. ఎందుకంటే అవి అందుబాటులో లేనటువంటి వారికైతే సరే, అందుబాటులో ఉండేటువంటి వారు వాటిని వర్జిస్తే వారు దుఃఖానికి పాత్రులవుతారు అని పురాణ సందేశం. అలాగే ఈ పుణ్యమైనటువంటి వైశాఖ మాస కాలంలో నీచ భక్షణం చేయకూడదు. అలాగే సాధ్యమైతే ఆరోగ్యం సహకరిస్తే రాత్రి భోజనాన్ని కూడా వైశాఖ మాసం నిషేధించింది. అలాగే వృద్ధుల యొక్క సేవ కూడా వైశాఖ మాసంలో చేయాలి. అలాగే జలము అడిగినటువంటి వారికి ఎవరైతే జలాన్ని ఇవ్వకుండా ఉంటారో కఠిన హృదయంతో, వారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడూ మాట్లాడకూడదు, వారిని ఆశ్రయించకూడదని కూడా మనకు నిషేధాలలో చెప్పడం జరిగింది. ఇలాంటి నిషేధములను ఉపదేశించినటువంటి గొప్ప పురాణము మనకు వైశాఖ మాస పురాణం. ఇందులో అంబరీష చక్రవర్తికి ఆయా కాలధర్మాలను మనకు చక్కగా ఉపదేశించాడు నారద మహర్షి. నారద మహర్షి ద్వారా ఏవైతే నిషేధములుగా చెప్పబడ్డాయో వాటిని ప్రయత్నపూర్వకంగా మనస్సులో మనం ఉంచుకుని వాటిని నిషేధములుగా తెలుసుకోవాలి. అలాగే సముద్రగ నదీ స్నానం కుర్యాత్ ప్రాతర్భగోదయే సప్త జన్మార్జితై పాపై తక్షణాదేవముచ్యతే. ఏ నదులైతే సముద్రంలోకి కలుస్తూ ఉంటాయో వాటిని మనం చక్కగా ఆశ్రయించాలి ఈ పవిత్రమైనటువంటి మాసంలో. అలాగే ఎప్పుడైతే సూర్యోదయం అవుతున్నదో ఆ సమయంలో మనం ఈ యొక్క స్నానాలు చేయటం వల్ల మనకి విశేష ఫలం వస్తుంది. ఎందుకంటే ఈ కాలంలో అనేక స్నానాలు చేస్తూ ఉంటారు. అయితే ఆ స్నానములలో మనకు ప్రధానంగా మహత్ఫలం లభించేటువంటిది ఈ యొక్క ప్రభాతకాల స్నానం వల్లనే అని చెప్పి మధుసూదన దేవేశ వైశాఖే మేషగౌరవు ప్రాతస్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ. మనం చేయవలసినటువంటి ప్రార్థన ఈ విధంగా ఉండాలి. ఎప్పుడైతే మేషరాశిలోకి ఆ యొక్క సూర్యుడు ప్రవేశించాడో ఆ యొక్క కాలాన్ని మాధవ మాసముగా తెలుసుకుని మనం ప్రాతస్నానం చేస్తూ చెప్పుకోవాల్సినటువంటి ఆ శ్లోకాన్ని నిత్యము కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే వైశాఖ మాసంలో మధుసూదనుడి యొక్క పూజ చేయాలి, గంగాది తీర్థాలను మనం ఆశ్రయించాలి, ప్రపాదానాన్ని మనం చక్కగా చేయాలి. వీటితో పాటు మనం చేయవలసినటువంటిది యమధర్మరాజు కూడా పూజ కూడా అని చెప్పి, ఇది వేదధర్మము అని చెప్పి మనకు వేదవ్యాసుల వారు ఉపదేశించారు. అగ్నిని ఆరాధించడం, యమధర్మరాజును ఆరాధించడం కూడా ఈ వైశాఖ మాసంలో చేయవలసిందే. ఎందుకంటే యముడి ద్వారా ఏ మృత్యువు అయితే వస్తూ ఉన్నదో ఆ మృత్యువు నుంచి తొలగించేటువంటి వాడు విష్ణువు. అలాగే అగ్నిముఖావై దేవాహ అని శృతి చెప్తూ ఉన్నది. అగ్ని దేవతలందరిలోకి చిన్నవాడు. అందువల్ల దేవతలందరికీ కూడా శిరోధార్యమైనటువంటి మహావిష్ణువు అగ్ని పూజను చేసేటువంటి వారికి, అదేవిధంగా యమధర్మరాజును పూజించేటువంటి వారికి, తనను పూజించేటువంటి వారికి మహత్ఫలాన్ని అనుగ్రహిస్తాడు. గంగాది తీర్థాలను ఆశ్రయించేటువంటి వారికి కూడా గొప్ప ఫలాన్ని కటాక్షిస్తాడు. ఈ వైశాఖ మాసంలో ఆ మధుసూదనుడి యొక్క పూజను ఆశ్రయించేటువంటి వాళ్ళు, ఆయనను అర్చించేటువంటి వాళ్ళు మహాఫలాన్ని పొందుతారు. అందులో మధుసూదన్ని అర్చించేటువంటి విధిలో పుష్పాలను విశేషంగా కాలానుగుణమైనటువంటి వాటిని సంపాదించి వాటితో చేస్తే ఎక్కువ ఫలాన్ని పొందుతారని కూడా మనకి చెప్పారు. అంతేకాకుండా విష్ణు కథాం దివ్యాం శ్రోతవ్యం, ఏవైతే భాగవతం, విష్ణు పురాణం ఇత్యాదులు ఉన్నాయో వాటిని వినవలసినటువంటి పుణ్యకాలము కూడా ఈ యొక్క మాధవ కాలమే. ఈ మాధవ మాసంలో మనం విష్ణు కథలను బాగా మనస్సులో పదిలపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పారు.
ఈ యొక్క మాసం యొక్క మహాత్మ్యాన్ని మనకు ఆచార్య పురుషులు ఎలా అయితే ఉపదేశించారో దాన్ని తెలుసుకున్నటువంటి వారందరూ కూడా ధన్యులవుతారు. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. సదాచారాలను పాటించడం వలన ఆయువు, సంతానము, తరగని ఆహారము పొందవచ్చును అని మన పెద్దలు చెబుతారు. అందుకే ఈరోజు ఒక సదాచారం విందాం, ఆచరించే ప్రయత్నం చేద్దాం. మనం సదాచారం కార్యక్రమంలో ఉన్నాం. ఈ సదాచారంలో వేదము చెప్పినటువంటి సదాచారాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం. వేదములో తైత్రీయమునందు శిక్షావల్లి, ఆనందవల్లి, భృగువల్లి, ఆ వల్లీత్రయంలో శిక్షావల్లి చెప్పినటువంటి ధర్మాలని, శిక్షావల్లి చెప్పినటువంటి సదాచారాన్ని మనం తెలుసుకుంటున్నాం. ధర్మం చరా అని చెప్పినటువంటి శిక్షావల్లి స్వాధ్యాయాన్మా ప్రమదః అని చెప్పింది. ఏమిటి మన కర్తవ్యము, ఏమిటి మన సదాచారము అంటే వేదము చెప్పినది స్వాధ్యాయాన్మా ప్రమదః. స్వాధ్యాయము విషయంలో ప్రమత్తుడివి కావద్దు, దాన్ని విస్మరించవద్దు అని చెప్పి. స్వాధ్యాయం అంటే ఏమిటి? స్వాధ్యాయం అంటే తమ శాఖకు సంబంధించినటువంటి వేదాన్ని అధ్యయనము చేయటము స్వాధ్యాయము అని చెప్పబడుతుంది. ధర్మరక్షణ ధర్మ ఆచరణము రూపంలోనే ఉంటుంది. అటువంటి ధర్మరక్షణ వేదరక్షణ ద్వారానే చేయబడుతుంది. ఎందువల్లంటే వేదోఖిలో ధర్మ మూలం, సమస్త ధర్మాలకి మూలమైనటువంటిది వేదం కాబట్టి వేదాన్ని రక్షించుకుంటేనే మనం ధర్మాన్ని రక్షించుకున్నటువంటి వాళ్ళం అవుతాం. వేదాన్ని రక్షించుకోలేకపోతే ధర్మాలేమి మిగలవు. వేదవిహితములైనటువంటివే ధర్మాలు. కాబట్టి స్వాధ్యాయాన్మ ప్రమదః, స్వాధ్యాయాన్మ ప్రమదః అనేది చెప్పటం ద్వారా స్వాధ్యాయము నుండి ప్రమత్తుడివి కావద్దు, స్వాధ్యాయాన్ని విస్మరించవద్దు అని చెప్పి వేదం చెబుతోంది. అంటే వేదాన్ని విస్మరించవద్దు, వేద ధర్మాన్ని వదిలిపెట్టవద్దు, ఆ ధర్మం చెప్పినటువంటి సదాచారాన్ని మానవద్దు అని చెప్పే దానిలో పరమార్థం స్వాధ్యాయాన్మ ప్రమదః అని అన్నట్లుగానే స్వాధ్యాయ ప్రవచనాన్న ప్రమదితవ్యం. ఇది కూడా వేదం చెప్పినటువంటిదే, శిక్షావళిలోదే. స్వాధ్యాయం విషయంలో కానీ ప్రవచనం విషయంలో కానీ ప్రమత్తుడే కావద్దు. ఆ విషయాల్లో నువ్వు ఏమాత్రం ఏమరుపాటు వహించద్దు. స్వాధ్యాయం అంటే తాను చదువుకోవటం, ప్రవచనము అంటే ఇంకోళ్ళకి చెప్పటం. అంటే తాను చదువుకోవాలి, తర్వాత తన శిష్యులకి అది తెలియజేయాలి. లేకపోతే అలా పరంపరగా రాకపోయేటట్లయితే అంతరించిపోతుంది అది. కాబట్టి తను చదువుకుంటే మాత్రం చాలదు, చదువుకున్నటువంటి దాన్ని ఇతరులకి చెప్పటం కూడా, సదాచారాన్ని గురించి ధర్మాన్ని గురించి తాను తెలుసుకోవటమే కాదు ఇంకోళ్ళకి చెప్పటం కూడా అవసరము అని చెప్పి వేదం చెబుతోంది. ఆ స్వాధ్యాయము అంటే ఏ శాఖ వాళ్ళు దానిని చక్కగా పఠించడం. కాబట్టి స్వాధ్యాయము అంటే తనకు సంబంధించినటువంటి, తాను ఏ వేద శాఖకి సంబంధించినటువంటి వ్యక్తియో ఆ వేద శాఖని పఠించటము. పఠించటం అంటే స్వాధ్యాయము. ప్రవచనాన్న ప్రమదితవ్యం అన్నారు కాబట్టి దాన్ని తన శిష్యులకో తన కుమారులకో చెప్పటం ద్వారా పరంపరని ఆగకండగా పంపించటము. అలా కాకపోతే ఏనాటివి వేదాలు, వేదకాలము ఇదమిత్తము అని చెప్పి చెప్పలేనటువంటివి సనాతనములు, అనంతములైనటువంటి ఆ వేదములు ఏనాటి ఉన్నాయో ఎవరూ చెప్పలేరు. ఆ కాలం నుంచి కూడా ఇప్పటికీ కొంత భాగమైన మిగిలి ఉన్నది. అంటే ఈ స్వాధ్యాయ ప్రవచన విధానము, వేదము చెప్పినటువంటి సదాచారణం అది లోకంలో ఉన్నది కాబట్టే వేదాలు ఇప్పటిదాకా కొంతవరకైనా ఉన్నాయి. అందువల్ల స్వాధ్యాయ ప్రవచనాన్న ప్రమదితవ్యం అన్నటువంటి వేదము చెప్పిన శిక్షావల్లి సదాచారాన్ని పాటిస్తూ వేదాన్ని అధ్యయనం చేయాలి అని చెప్పి మహర్షులు తెలియజేశారు. స్వస్తి. సంస్కృత వాంగ్మయంలో భర్తృహరి సుభాషితాలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. వాటిని ఏనుగు లక్ష్మణ కవి తెలుగులోకి అనువదించి మనకు అందించారు. వాటిలో ఒక పద్యాన్ని విందాం, భావాన్ని గ్రహిద్దాం. అతనికి వార్ధికుల్యయగు అగ్నిజలంబగు మేరుశైలమంచిత శిలలీల నుండు మదసింహము జింక తెరంగు దాల్చు
కోపిత ఫణి పూలదండయగు భీష్మ విషంబు సుధార సంబగున్ క్షితిజన సమ్మతంబగు సుశీలమదెవని యందు శోభిలున్ క్షితిజన సమ్మతంబగు సుశీలము అది ఎవని యందు శోభిలున్ అతనికి వార్ధి కుల్యయగు. సుశీలవంతుడు కావాలి. ఉత్తమమైనటువంటి శీలం ఎవని యందు ఉంటుందో వాడు సాధించలేనటువంటివి ఏవీ ఉండవు. కాబట్టి శీలమే సర్వత్రా సర్వదా రక్షగా ఉంటుంది మనిషికి. అందువల్ల శీలం చాలా గొప్ప ఆభరణం. అందుకే శీలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడనాడకూడదు. శీలం ఉన్నటువంటి వాడికి వార్ధి కుల్యయగు అని చెప్పన్నాడు. ఒక మహాసముద్రం ఉంది, అది చిన్న నీటి కుంటలాగా అనిపిస్తుంది శీలవంతునికి. అదే మేరు పర్వతం చిన్న శిలలాగా అనిపిస్తుంది, అగ్ని నీరులాగా అనిపిస్తుంది, మదసింహము జింకలాగా మారిపోతుంది, కోపంతో బుసలు కొట్టేటువంటి సర్పం పూలదండ అయిపోతుంది, భయంకరమైనటువంటి విషం కూడా అమృతంతో సమానం అవుతుంది. ఇవన్నీ ఎవరికి జరుగుతుంది అంటే క్షితిజన సమ్మతంబగు శీలము అని చెప్పన్నారు. శీలము ఉత్తమమైనటువంటి గుణం, అది క్షితిజన సమ్మతంగా ఉండాలి. అంటే అందరికీ సమ్మతమైనటువంటి గుణం ఎవరి ఎందైతే ఉంటుందో అతనికి తిరుగులేదు. అంటే నీకు ఎలాంటి ఆటంకాలైనా రావచ్చుగాక, మేరు పర్వతం లాంటిది నీకు అడ్డంగా ఉండొచ్చు, లేదా మహాసముద్రం లాంటిది అడ్డంగా ఉండొచ్చు, ఎదురుగా సింహం ఉండొచ్చు, లేదా కోపంతో బుసలు కొడుతూ ఉన్నటువంటి సర్పం ఉండొచ్చు, లేదా భయంకరమైనటువంటి పొగలు గక్కుతూ ఉన్నటువంటి విషం ఉండొచ్చు. అవన్నీ మారిపోతాయి, అవన్నీ వాటి వాటి స్వరూపాన్ని మార్చుకుంటాయి. సముద్రం చిన్న నీటి కుంట అయిపోతుంది, మేరు పర్వతం చిన్న శిల అయిపోతుంది, విషం అమృతమైపోతుంది, పణి సర్పం పూలదండ అయిపోతుంది, సింహం జింక అయిపోతుంది. ఎప్పుడైపోతుంది అంటే శీలం ఉంటే. అంటే నిజంగా వాటి రూపాలు మారిపోతాయని కాదు, అక్కడ వాటి స్వభావం మారిపోతుంది. దీని అర్థం ఏంటంటే మన స్వభావాన్ని అనుసరించే మనతో మెలిగేటువంటి వారి స్వభావం కూడా ఉంటుంది. అవతల వ్యక్తి యొక్క స్వభావం ఎలాంటిది అని మనం అంచనా వేసే ముందు మన స్వభావం ఎలాంటిదో చూసుకోవాలి. మనది ఉత్తమ స్వభావం అనుకోండి, ఉత్తమ శీలం అనుకోండి, ఉత్తమ నడవడిక అనుకోండి, మనతో పాటు నడుచుకునేటువంటి వాళ్ళకు కూడా అలాంటి నడవడికే వస్తుంది. అంటే ఉత్తములతో సహవాసం చేసినటువంటి వాడికి ఉత్తమమైనటువంటి గతులే వస్తాయి. అందుకని మనం ఉత్తములతో సహవాసం చేయాలని ఎలాగైతే కోరుకుంటామో అవతల వాళ్ళు కూడా ఉత్తములతో సహవాసం చేయాలని అనుకుంటారు. కాబట్టి మొదట మనల్ని మనం సంస్కరించుకోవాలి, ఉత్తమమైనటువంటి శీలమును మనం అలవర్చుకోవాలి. అది క్షితిజన సమ్మతంగా ఉండాలి. అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రవర్తనను మనం ఎప్పుడైతే అలవర్చుకుంటామో ఆ ప్రవర్తన మనకు ఎలాంటి ఆటంకాన్ని జీవితంలో కలుగజేయకుండా ఉంటుంది. ఎలాంటి ఆటంకాలు వచ్చినా అవన్నీ తొలగిపోతాయని మహాకవి ప్రబోధిస్తూ ఉన్నారు. మనస్సును ఆహ్లాదపరిచే శక్తి సంగీతానికి ఉందనడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఈ ఉదయం నుంచి కీర్తన విందాం, ఆనందంగా ఉందాం. పలుమరోట్ల పండుగను చిలుకు చిడుకని చిందగను, పలుమరోట్ల పండుగను చిలుకు చిడుకని చిందగను, ఊళ్ళ వీధుల ఉట్లు కృష్ణుడు తాళ్ళు తెగిపడ తన్నగను, ఊళ్ళ వీధుల ఉట్లు కృష్ణుడు తాళ్ళు తెగిపడ తన్నగను, పెళ్ళు కఠిల్లు పెఠిల్లు చిఠిల్లని పెళ్ళుగా మ్రోసే పెనురవము, పెళ్ళు కఠిల్లు పెఠిల్లు చిఠిల్లని పెళ్ళుగా మ్రోసే పెనురవము, పలుమరుట్ల పండుగను చిలుకు చిడుకని చిందగను, మంగరు బిందెల పాలు పెరుగులు ముంగిటనే గయుచు మోదగను, బంగారు బిందెల పాలు పెరుగులు ముంగిటనే గయుచు మోదగను,
రింగు కలింగు కఠింగు ఖనింగని రంగు మీర పెనురవములై కంగు కణింగు కఠింగు ఖనింగని రంగు మీర పెనురవములై పలుమరుట్ల పండుగను చిలుకు చిలుకని చిందను నిగ్గుగ వెంకట నిలయుడుట్టి పాల కలిక పగుల అడుగగను నిగ్గుగ వెంకట నిలయుడుట్టి పాల కలిక పగుల అడుగగను బగ్గుబగిల్లని పరమామృతములు గూగిలి పదనుగ గురియగను బగ్గుబగిల్లని పరమామృతములు గూగిలి రవను గురియగను పలుమరుట్ల పండుగను చిలుకు చిడుకని చిందగను చిలుకు చిడుకని చిందగను చిలుకు చిడుకని చిందగను. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి ఉదయం శుభోదయంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.